హలో ఫ్రెండ్స్, కొత్త ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద 5 నెలలకి ఎందుకు వ్యతిరేకత వచ్చింది? నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి హనీమూన్ పీరియడ్ అనో లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామనో ఒక 6 నెలల్లో సంవత్సరమో జనం వెయిట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. గ్రౌండ్లోకి పోయి మాట్లాడితే ఒక 10 మందితో మాట్లాడితే ఒక 6-7 మంది యాంటీగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎక్కడ తప్పు జరిగింది? ప్రభుత్వం కల్పించిన ఆశలు బొమ్మైనందుకు మాట్లాడుతున్నారా, లేకపోతే ఎందుకు రివర్స్లో మాట్లాడుతున్నారు? జనమంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి యాంటీగా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిపక్షాలు ఎట్లా యాంటీగా మాట్లాడతాయి, కానీ జనం ఎందుకు మాట్లాడుతున్నారు? అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏరి కోరి కాంగ్రెస్కు ఓటేసిన జనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇది చెప్పే ప్రయత్నం చేస్తా. నేను కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3 2023 ప్రభుత్వం వచ్చింది. కరెక్ట్గా డిసెంబర్ 1, జాన్ 2, ఫిబ్ 3, మార్చ్ 4, ఏప్రిల్ 5 నెలలు అయింది. ఇంకా మే నెల మనం స్టార్టింగ్లో ఉన్నాం కదా, కాబట్టి నేను అది లెక్కేయలేదు. కానీ ఇప్పటికే కరెక్ట్గా 5 మంత్స్ అయింది. ఈ 5 మంత్స్లోనే ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను దాని మీద నేను ఒక ఎనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే, నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్కు ఓడే విషయం ముందు జనం చాలా ఆలోచించేసి ఓటేసారు. జస్ట్ కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత. కేసీఆర్ ప్రభుత్వం అంటే కింద ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే కింద ఉన్న ఇంకా సర్పంచులు, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతతోన కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదని వాళ్ళ వ్యతిరేకతతో ఇంకా కేసీఆర్ మీద కూడా వ్యతిరేకత ఉండొచ్చు. అందరి మీద వ్యతిరేకతతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదని నెక్స్ట్ ఆప్షన్ కాంగ్రెస్ తీసుకున్నారు వాళ్ళు జనం. ఎందుకు తీసుకున్నారంటే, వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 6 గ్యారంటీలు ఇంపార్టెంట్. నిజానికి వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, లేకపోతే వీళ్ళు ఈ 6 గ్యారంటీల గురించి ప్రకటించినప్పుడు చాలా ధూమ్ధామ్గా ప్రకటించారు. ఎట్లా జనాలకు దాన్ని ఇంపోజ్ చేసిండ్రు, జనాలకు ఎట్లా మైండ్లకు జొర్రబెట్టిండ్రు దాన్ని అంటే, మీరు ఈరోజు ఆగండి, రేపు మీకు కొత్త స్కీమ్స్, రేపటి నుంచే కొత్త ప్రభుత్వం రాగానే రాబోతుంది. జస్ట్ పోలింగ్కు 2 రోజుల ముందు కూడా వాళ్ళు చెప్పింది, అప్పుడున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, లేకపోతే మిగతా రాహుల్ గాంధీ, మిగతా నేతలందరూ కూడా చెప్పింది ఏంటంటే, జస్ట్ 2 డేస్ ఆగండి, మీకు అన్నీ వస్తాయని చెప్పారు. జనం కూడా అదే అనుకున్నారు కదా. జనానికి కంటిన్యూగా స్కీమ్స్ అన్నీ చేతికి వస్తూ ఉన్నాయి. రైతు బంధు లాంటి స్కీమ్ కావచ్చు, దళిత బంధు లాంటి స్కీమ్స్ కావచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడినరు, ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడినారు కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత హెల్త్ పాలసీ గురించి మాట్లాడినరు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇంకా మా చేతికి పైసలు వస్తాయి, ఇప్పుడు 2000 వచ్చే పెన్షన్ 4000 పెన్షన్ మా చేతికి వస్తుంది అని వృద్ధులు వాళ్ళంతా అనుకున్నారు. లేకపోతే రైతు బంధు వచ్చే రైతులు 5000 ఎకరాకు వచ్చే బదులు ఒక సీజన్లోనే మనకు 7,800 రూపాయలు వస్తాయి అనుకున్నారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు ప్రకటించిన గ్యారంటీల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. అందుకని వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ మీద ఆశతో ఓటేసినారు. ఇంకా మాకు ఇప్పటిదాకా వచ్చేటివి వస్తున్నాయి, రేపటి నుంచి కొత్త పెన్షన్, కొత్త రైతు బంధు, కొత్త దళిత బంధు వస్తుందని. కానీ వీళ్ళు వచ్చిన 5 నెలల్లో ఏం చేసిండ్రంటే, ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఏం చెప్పినారో దాన్ని వదిలేసిండ్రు గాలికి. దాన్ని పట్టించుకోకుండా 2 అంశాల మీద ప్రాధాన్యత చూపినారు. 2 అంశాలు వీళ్ళ ఇంపార్టెన్స్. యాక్చువల్గా వీళ్ళ ప్రాధాన్యత, ప్రభుత్వ ప్రాధాన్యత అంటారు కదా, ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇవన్నీ మారిపోయినాయి. ఇవన్నీ మారిపోయి 2 ఇంపార్టెంట్ ప్రాధాన్యతలు. ఒకటి ఏంటంటే, ఒకటి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అనేది ఒకటి తెర మీద తీసుకొచ్చిండ్రు. గత ప్రభుత్వ అవినీతి, అప్పులు, సేమ్ టైం టెలిఫోన్ ట్యాపింగ్. ఈ 2 టాపిక్స్ ఇదంతా 4-5 రోజుల్లో లేకపోతే వారం రోజుల్లోనే ముగించే సబ్జెక్టులు ఇవి. ఈ సబ్జెక్టులను ముగించేసి ఎంబడే వాళ్ళ ఎజెండా మీకు వచ్చేయాలి. ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళ ఎజెండాను మర్చిపోయి వేరే ఎజెండా తెర మీద తీసుకొచ్చారు. ఆ ఎజెండా తెర మీద తీసుకురావడంతోనే వీళ్ళందరూ అసంతృప్తికి లోనయ్యారు. యాక్చువల్గా ఈ సబ్జెక్టు వారంలో క్లోజ్ చేయొచ్చు. ఇది సిస్టమ్ ఉంటుంది. నిజంగా అవినీతి జరిగితే, గత ప్రభుత్వంలో అవినీతి జరిగితే, భూములు నిజంగా కొల్లగొడితే, ఇంకా ఏదైనా చేస్తే ఆరోపణ కాదు, ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు వారం రోజుల్లో దీన్ని ముగించేసి మిగతా సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటుంది, సిస్టమ్ చేస్తూ ఉంటుంది. ప్లస్ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా అంతే.
కానీ ఈ వారం రోజుల్లో ముగించే ఈ సబ్జెక్టును 5 నెలలు నడిపించారు. 5 months నడిపించారు. దళిత బంధు 10 లక్షల బదులు 12 లక్షలు వస్తాయని చెప్పి దళితులు ఆశించారు. కొత్తగా గిరిజనులు కూడా మాకు కూడా 12 లక్షలు వస్తాయని వీళ్ళు ప్రకటించడంతోన మాకు కూడా ఇంకా స్టార్ట్ అవుతుందేమో, బహుశా కొత్త ప్రభుత్వం కదా, ప్రభుత్వం రాగానే ఈ స్కీమ్లన్నీ స్టార్ట్ అవుతాయి అనుకున్నారు. కానీ ఆ స్కీమ్లు ఏమి స్టార్ట్ కాలేదు. రైతు బంధు విషయంలో మనం చూసినాం. రైతు బంధు విషయంలో రైతు రుణమాఫీ, రైతు బంధు రుణమాఫీ, రైతు బంధు విషయంలో ఎంత ఘోరం జరిగిందో మీరు చూసినారు. రైతు బంధు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు, రావాల్సిన వాళ్ళకి రాలేదు, ఎవరికో కొంతమందికి వచ్చేసింది. ఎంతోమంది లక్షల మందికి, 60 లక్షల మందికి రావాల్సిన రైతు బంధు ఎన్ని లక్షల మందికి వచ్చిందో లెక్కలేని తనం అయిపోయింది. అసలు ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో, ఒక ఇంట్లో 2 ఉంటే ఒకరికి వచ్చిందో ఒకరికి రాదు. అట్లాంటి సిచ్యువేషన్. 5 ఎకరాల వరకు వచ్చిందా, 4 ఎకరాలకు వచ్చిందా, 3 ఎకరాలకు ఇచ్చిందా, ఏది క్లారిటీ లేక ఈ రైతు బంధు దగ్గర నిరాశ. ప్లస్ ప్రభుత్వం డీల్ చేసిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. రైతుల విషయంలో అయితే ఏకంగా ఎండిన పంటలు, ప్లస్ వడగండ్ల వాన, ఇట్లాంటి ఇష్యూస్ అని గాలికి వదిలేసినారు. పాలనలో ఇవే కదా ఉండాల్సింది. పాలన ఉన్నప్పుడు ఇవి. కానీ పాలన అంటే ఇది అనుకుంటున్నారు వాళ్ళు. పాలన అంటే ఇది. దీంతోనే జనాన్ని సాటిస్ఫై చేయలేరు. ఇవి ఇస్తే జనం సాటిస్ఫై అవుతారు. ఈ రైతు ఎజెండాను మొత్తం వదిలేసింది ప్రభుత్వం. రైతు ఎజెండా లేనే లేదు వీళ్ళ ప్రభుత్వంలో. అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు. అసలు వాళ్ళ లెక్కలు ఎన్నో లెక్క, ఒక 100 ప్రిఫరెన్స్లు ఉంటే బహుశా 100 ప్రిఫరెన్స్ ఉండొచ్చు. ఇది రుణమాఫీ సీరియస్గా తీసుకోలేదు. ప్రకటించినప్పుడు టక్కున ప్రకటించేసింది. డిసెంబర్ 9 అని, ఫిబ్రవరి 15, మార్చి 15, ఏప్రిల్ 2, ఏప్రిల్ 3 ఇట్లా డేట్ అన్ని ప్రకటించుకుంటూ వచ్చింది. కానీ దానిలో సీరియస్నెస్ లేదు. మాట తప్పింది. అక్కడ నమ్మకం కోల్పోయింది ప్రభుత్వం. ప్రజాపాలన అని చెప్పడంతోన ఇది నిజంగా మా కోసం వచ్చిన పాలన, ఇంకా మాకు వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారు అనుకుంటే ఆ ప్రజాపాలన అంతా కూడా ఈ ఎజెండా లేకుండా పోయింది. ప్రజల ఎజెండా కాకుండా మిగతా ఎజెండా ఫాలో అయింది ప్రభుత్వం. అక్కడ మిస్ అయిపోయింది. ఇక్కడ ఇంకా మిగతా కూడా మహిళలకు 2,500 రూపాయలు, వృద్ధులకు, తర్వాత విడోస్కు 4,000 రూపాయలు పెన్షన్, 4,000 రూపాయలు. ఈ నెల 2,000 వస్తున్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి 4,000 అనేసరికి ఇక లెక్కేసుకున్నారు. మనకు ఇదంతే డిసెంబర్ నుంచి మనకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, డిసెంబర్ వస్తుంది, జనవరి వస్తుంది, ఇంకా వస్తుంది 4,000 రూపాయలు డబల్ వస్తాయి అనుకున్నారు. అది కూడా వదిలేసినారు. దాని గురించి అసలు ఇప్పటిదాకా ప్రాసెస్ కూడా స్టార్ట్ కాలేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. అసలు మండల కేంద్రాల్లో పెద్ద పెద్ద స్కూల్స్ కడతామన్నారు, అవి అసలు ఇంతవరకు ఏమీ కాలేదు. అసలు పాలసీయే ప్రకటించలేదు ఇప్పటి వరకు. నువ్వు పథకం స్టార్ట్ చేయకపోయినా కనీసం దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడో దగ్గర దానికి సంబంధించిన రివ్యూ, దానికి సంబంధించిన ఒక మీటింగో ఏదైనా జరుగుతుంది ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు. అట్లాంటిది ఏమీ జరగలేదు. అక్కడ ఏమీ లేదు. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా గురించి ఇప్పటిదాకా రైతు భరోసా అన్న కాడ రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, కూలీలకి ఇస్తాం అన్నారు. అసలు రైతుకి ఇస్తారా, కూలీకి ఇస్తారా? ఒకటే పొలంలో రైతు బంధు అంటే రైతుకు ప్లస్ కౌలుదారునికి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పటి కూడా స్టార్ట్ కాలేదు. దాంతోనే ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. ఈ రైతు బంధు కనుక కరెక్ట్ ఇచ్చిందంటే కనీసం నెక్స్ట్ రైతు బంధు వస్తుంది, లేదా రైతు భరోసా వస్తుంది అని ఒక ఆశతో ఉండేవాళ్ళు జనం. జనాల ఆశలను చంపేసిండ్రు. వీళ్ళు వచ్చిన 5 నెలలని ఇవన్నీ చేస్తారా అనొచ్చు. 5 నెలలకి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా అని. వాళ్ళు ప్రకటించిన డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్కు 2 రోజుల ముందో, వారం రోజుల ముందో, వారం రోజులు వెనుకనో ఏదో ఒకటి కనీసం ప్రాసెస్ అయినా స్టార్ట్ కావాలి కదా. ఒక ఎడ్యుకేషన్ పాలసీ ప్రకటించాలి కదా. ఇప్పుడు స్కూల్స్ అన్ని, కాలేజీలు అన్నీ ఓపెన్ కాబోతున్నాయి. దానిలో ఫీజులు ఎవరు కట్టాలి? మారిందా ఏమన్నా? మళ్ళీ సేమ్ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ లక్షల రూపాయలు. ఎక్కడ ఏం మారలేదు. ఇంతసేపటికి భూములు అమ్మకాలు, కొనకాలు, లేకపోతే ఇంకేదో నీకెంత, నాకెంత, వానికింత, వీనికింత, అక్కడే ఉంది చర్చ. అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది. 5 సంవత్సరాల ప్రభుత్వం టైం ఉంటుంది, కానీ మీరు ఇస్తామన్న డేట్స్ అన్నీ కూడా మిస్ అయిపోయేసరికి జనాలకు నమ్మకం లేకుండా పోయింది. అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది. వాళ్ళకు పెంచినవి కాదు, రావాల్సినవి కూడా రాగా అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇంతకుముందు రైతు బంధు గురించి చెప్పినా కదా, వాళ్ళకు వచ్చేది ఎక్కువ 700 రూపాయలు వస్తుందో తర్వాత విషయం. 5,000 కూడా రాకపోయేసరికి వచ్చేది కూడా రాకుండా పోయింది అనేది. ఇట్లాంటివి ప్రభుత్వము ఏదైతే ప్రకటించిందో, ప్రభుత్వం ఏదైతే ఆశ చూపించిందో ఎలక్షన్స్ ముందు, అవేమి ఇవ్వలేకపోయేసరికి, అసలు ప్రభుత్వ ఎజెండాలో అవేమి లేకపోయేసరికి, ప్రభుత్వం దాని మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయకపోయేసరికి, ఒక రివ్యూ కూడా జరగబోయేసరికి, ఒక మీటింగ్ కూడా లేకపోయేసరికి ఇవి అయితే కానే కావు. ఈ బడ్జెట్ ఏంది, ఈ లెక్కలేంది, పత్రాలు ఏంది, ఇవి కానే కావు. ప్రభుత్వం ప్రిఫరెన్స్ ఇవే. ప్రభుత్వం దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి అది మిస్ అయిపోయింది వాళ్ళ ఎజెండాలో. ఆ ఎజెండా మిస్ అయ్యేసరికి జనాల మూడు మారింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు న్యూట్రల్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో, కార్యకర్తలు ఉంటారు, ప్రతి పార్టీకి
కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తలు కనుక మిగతా న్యూట్రల్స్ 80% ఉంటారు. వాళ్ళు ఓట్లు ఇస్తేనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అయినా అంతే. ఆ 80%ను సాటిస్ఫై చేయలేకపోయినారు. 80% గాలికి వదిలేసిండ్రు. అక్కడ ప్రభుత్వం ఎజెండా మిస్ అయిపోయింది. ఎజెండా మారిపోయింది, జనం మూడు మారిపోయింది. అందుకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లేకపోతే 5 నెలలకి ప్రభుత్వం మీద జనం వ్యతిరేకత వస్తుందా జనాల్లో? 5 సంవత్సరాలకు కూడా వ్యతిరేకత రాదు ఒక్కోసారి ప్రభుత్వాల మీద. కానీ 5 నెలలకి ఎందుకు తేడా వచ్చిందంటే ఇది ప్రభుత్వ ఎజెండా మారేసరికి అట్లాంటి డిఫరెన్స్ వచ్చింది. కనీసం నమ్మకం కలిగించలేకపోయారు. నమ్మకం కాదు, ఉన్న నమ్మకం కోల్పోయింది కాంగ్రెస్. నమ్మకం కలిగించడం కాదు, ఉన్న నమ్మకం కూడా కోల్పోయినారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు, అసలు ఎజెండా ఈ ప్రభుత్వంలో ఎజెండానే లేదు. ఈ ప్రభుత్వంలో ఎజెండా లేదు. గత ప్రభుత్వంలో కనీసం కొంత ఉద్యమకారులనో లేకపోతే ఉద్యమమనో తెలంగాణనో కొంత చర్చ జరిగేది. కొందరికి న్యాయం జరిగింది, కొందరికి అన్యాయం జరిగింది, కొందరు పట్టించుకొని పదవులు వచ్చినాయి, కొందరు పట్టించుకోలేదు. ఇదంతా జరిగింది. 1969 ఉద్యమకారులింది, 2009 నుంచి ఇప్పటిదాకా ఉద్యమకారులింది. అసలు ఈ ప్రభుత్వంలో ఉద్యమకారులు అనే సబ్జెక్ట్ ఉందా? ఉద్యమకారులు అన్న ఊసుందా? సోయి ఉందా ఈ ప్రభుత్వానికి? ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది, ఇక్కడ 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వచ్చింది, ఆ సోయి ఉందా ఈ ప్రభుత్వానికి? సోయి లేదు. అసలు ఉద్యమకారులు అనే సోయి లేదు. ఏదో మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మీకు 200 గజాల జాగా ఇస్తాం, అవి ఇస్తాం అని. ఇప్పటిదాకా ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. ఇప్పటిదాకా కనీసం వాళ్ళు పిలిచి మాట్లాడడం లేడు. అసలు ఏమీ లేదు. అసలు కాంగ్రెస్ నుంచి ఓటేసినరా? కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి ఓటేసినరా? కాదు, కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓటేసిండ్రు. ఇవన్నీ వస్తాయి కదా అని. అక్కడ అది మిస్ అయింది, ఇక్కడ ఇది మాత్రం ఇంప్లిమెంట్ చేసిండ్రు. అనవసరమైన ఇష్యూస్ని తెర మీద తీసుకొచ్చి అనవసరంగా టైంపాస్ చేసిండ్రు. 5 నెలలు టైంపాస్ చేసిండ్రు. 5 నెలలు దీంతోనే జనానికి వచ్చింది ఏమీ లేదు. ఇవి నిజంగా తప్పులు చేస్తే, గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే మీరు దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, దాని మీద కేసులు వేయచ్చు, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు జైలు పంపొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అది సిస్టమ్ పనిచేస్తుంది. మీరు పొద్దుగాల వేసి దాని మీద రివ్యూ చేసిన అవసరం ఉండదు. నువ్వు రివ్యూ చేయాల్సింది దీని మీద. ఎక్కడ రివ్యూ జరిగినాయి, ఎక్కడ జనాలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసిన ప్రభుత్వం చేయలేదు. అక్కడనే ప్రజలకు తీవ్రమైన అసంతృప్తి కలిగింది. ఇది రేపు లోక్సభ ఎలక్షన్స్లో ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.